Jayashree Liberty Hospitals on the occasion of 11th anniversary free OP consultation and 20% discount in OP contact. అమరావతి నిర్మాణానికి సంబంధించి రెండో దశ భూ సమీకరణ పనుల్ని ఏపీసీఆర్డీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమన్వయంతో గుట్టుచప్పుడు కాకుండా ముందుకు జరిపేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు 4 గ్రామాల్లో భూ సమీకరణకు సంబంధించినటువంటి సమావేశాలని సిఆర్డీఏ అధికారులు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఇందులో భాగస్వామి అయ్యారు. పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోకి వచ్చేటువంటి ఈ 4 గ్రామాల్లో 9,116 ఎకరాల వరకు భూముల్ని సేకరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అలానే దాదాపు 4,800 మంది రైతులకు సంబంధించినటువంటి భూములు ఇందులో ఉన్నట్టుగా ఒక అంచనా వస్తుంది. సో ఈరోజు ఒక గ్రామ సభ జరిగింది. ఆ గ్రామ సభలో ఆయా గ్రామాల్లో రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని నిర్వహించనున్నారు. ఏపీసీఆర్డీఏ చేస్తున్నటువంటి ప్రపోజల్స్ ఏంటి, రాజధాని నిర్మాణం జరిగితే వచ్చేటువంటి లాభాలు ఏంటి, భూ సమీకరణలో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, వీటన్నిటిని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలానే గతంలో 29 గ్రామాల ప్రజలు 3 పంటలు పండేటువంటి భూముల్ని ప్రభుత్వానికి ఇస్తే రాజధాని నిర్మాణం ఆపేస్తే వాళ్ళు రోడ్డున పడ్డారు, మాకు గ్యారంటీ ఏంటి అని ఆయా గ్రామాల ప్రజలు అధికారుల్ని నిలదీస్తున్నారు. మొత్తం 14 అంశాలతో కూడినటువంటి ఒక వినతి పత్రాన్ని కూడా వైకుంఠపురం గ్రామానికి చెందినటువంటి ప్రజలు అధికారులకి అందజేశారు. స్థానిక ఎమ్మెల్యేకి కూడా ఒక ప్రతిని అందజేశారు. అసలు ఈ గ్రామాలు ఏవి, అక్కడ ఎందుకు ప్రభుత్వం భూసేకరణ భూ సమీకరణ చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది, ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ప్రాంతం. ఈ మ్యాప్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ప్రణాళిక, ఒక గ్రోత్ సెంటర్గా అమరావతికి సంబంధించి అమరావతి రింగ్ రోడ్డు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, ఈ అంశం గురించి పదే కూడా చర్చ జరిగింది. ఈ మ్యాప్ కూడా ఒక కామన్ పాయింట్గా మారిపోయింది. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఆ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు మాస్టర్ ప్లాన్లో భాగంగా చూస్తే రాజధాని ప్రాంతం ఇది మాత్రమే అవుతుంది. కానీ రాజధాని ప్రాంతాన్ని విస్తరించేటువంటి క్రమంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేసేటప్పుడు ఈ పరిధిలో ఉన్నటువంటి భూములతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వచ్చేటువంటి భూములు కూడా సేకరించాలనేటువంటి ప్రతిపాదన ఒకటి వచ్చింది. దీనికి తోడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే దానికి కూడా ఒక 5,000 ఎకరాల భూములు సేకరించాలనేటువంటి ప్రతిపాదన వచ్చింది. సో వీటన్నిటిని సమీక్షించిన తర్వాత భవిష్యత్ అవసరాల రీత్యా ఇక్కడ భూసేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చింది. ఈ క్రమంలోనే ఇక్కడ రింగ్ రోడ్డుని ఒక బేస్ లైన్గా చేసుకుని ఈ పరిసర ప్రాంతాల నుంచి మొదలుపెట్టింది. ఇక్కడ మనకి మ్యాప్లో కనిపిస్తున్నటువంటి 3 ప్రధానమైనటువంటి ప్రాంతాలు రింగ్ రోడ్డు ఆ ప్రాంతాలపై నుంచే వెళ్తుంది. వైకుంఠపురం ఒకటి, పెద్దమద్దూరు మరొకటి, కర్లపూడి మరొకటి, అలానే ఇటు వారుగా ఉన్నటువంటి ఎండ్రాయి అనేటువంటి గ్రామం. ఈ 4 గ్రామాల్లోనే భూ సమీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్ నిర్వహించింది, గ్రామ సభలు నిర్వహించారు. అక్కడ ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకున్నారు. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, అలానే ఇది అమరావతి రోడ్ అంటే గుంటూరు అమరావతి రోడ్. ఈ మార్గంలో ఇదే పాత అమరావతి దేవాలయానికి వెళ్ళేటువంటి మార్గం ఇది. సో ఇది కూడా అతి సమీపంలో ఉన్నటువంటి ప్రదేశం. ఇవన్నీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు పైకి వచ్చేటువంటి ప్రాంతాలు, ఇది కొంచెం పక్కగా వచ్చేటువంటి ప్రదేశం. సో ఈ 4 ప్రాంతాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఫోకస్ చేసింది. మ్యాప్ పరంగా చూస్తే ఇది మాస్టర్ ప్లాన్ అమలవుతున్నటువంటి సీడ్ క్యాపిటల్ ఏరియా, మొత్తం కూడా క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ అమలు అయ్యేటువంటి ప్రాంతం ఇది. దీన్ని కొంచెం జూమ్ చేసి చూస్తే కనుక మనకు క్లియర్ పిక్చర్ కనబడుతుంది. ఇది కొత్త అమరావతి, ఇది పాత అమరావతి, వైకుంఠపురం మధ్యలో ఉంది. సో ఇంకా ఇక్కడ దగ్గరికి వెళ్ళి మనం చూస్తే పెదమద్దూరు ఇదే లైన్లో వస్తుంది, పెదమద్దూరు. సో ఇక్కడ ఎండ్రాయి వస్తుంది, కర్లపూడి ఇక్కడ వస్తుంది. సో ఈ మొత్తం ఈ 4 గ్రామాలకి సంబంధించినటువంటి కర్లపూడి ఇక్కడ వస్తుంది. సో ఈ 4 గ్రామాలకి సంబంధించినటువంటి ప్రజలతో 4,800 మంది వరకు ప్రజలు ఉంటారు. వాళ్ళందరితో కూడా ప్రభుత్వం ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి భూముల్ని సేకరిస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలోకి మాస్టర్ ప్లాన్లోకి భాగం, అంటే మేజర్ సిటీలోకి భాగం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రైతులు భూములు ఇవ్వడానికి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు, కానీ వాళ్ళు పెట్టినటువంటి కొన్ని కండిషన్స్, ప్రధానంగా 3 పంటలు పండేటువంటి భూములకి జరీబు భూములకి ఇచ్చేటువంటి ప్యాకేజ్, అంటే 1,450 గజాల ఇళ్ల స్థలాలను ఇచ్చేటువంటి ప్యాకేజీని అమలు చేయాలనేటువంటి ప్రతిపాదనని కొంతమంది రైతులు చేశారు. అలానే భూములు ఇచ్చిన తర్వాత గ్యారంటీ ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి సూచన చేశారు. ఇమీడియట్గా గెజిట్ విడుదల చేశారు, రాజధాని గెజిట్ విడుదల చేసేటువంటి ప్రయత్నం. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గెజిట్ ఇవ్వలేదు కాబట్టి రాజధాని ఎక్కడ అనే విషయంపైన స్పష్టత లేదు అనేటువంటి ఒక అభ్యంతరాన్ని పెట్టింది. సో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ గెజిట్ ఇప్పించడం ద్వారా రాజధానికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించాలనేటువంటి విజ్ఞప్తిని ఈ గ్రామాల ప్రజలు తెలియజేశారు.
కొంతమంది రైతులు భూమిని ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయనప్పటికీ మెజారిటీ రైతులు భూములు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో 9,116 ఎకరాల వరకు 9,118 ఎకరాలు సుమారుగా భూముల్ని మరొక విడత సమీకరించేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ప్లస్ వీళ్ళకి ఇచ్చేటువంటి ప్లాట్లు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకి లోపలికే ఇవ్వాలనేటువంటి విజ్ఞప్తిని చేశారు. ఆల్రెడీ కొంతమందికి రుణాలు ఉన్నాయి. ఆ రుణాలకు సంబంధించినటువంటి మాఫీ కానీ లేదా రీలోన్ ప్రాసెస్ను కానీ ఏ విధంగా చేస్తారనేటువంటి సందేహాలు అడిగారు. మొత్తం ఈ చర్చ అంతా కూడా గ్రామ సభల్లో జరిగింది. సో ఇది మొదటి విడత, మొదటి అడుగు కింద మనం చూడాల్సి ఉంటుంది. మొత్తంగా ఒక 30 ఎకరాల భూములను సేకరించేటువంటి అవకాశం ఉందనేటువంటి మాటని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భూముల సమీకరణ ఇంకా ఆ పరిసర ప్రాంతాలకి ఇంకా వెళ్ళలేదు. మొదటి దఫాగా వైకుంఠపురం, ఎండ్రాయి, అలానే పెదమద్దూరు, కర్లపూడి ఈ 4 గ్రామాల ప్రజలతో మొదటి విడత భేటీ జరిగింది. వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం, వాళ్ళు ఇచ్చినటువంటి విజ్ఞాపనలు తీసుకోవడం ద్వారా ఏపీసీఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వీటన్నిటిని మదింపు చేసి రెండవ దశ భూ సమీకరణ దిశగా ఎలాంటి ప్రణాళికని ఆవిష్కరిస్తారనేది ఆసక్తికరంగా ఉంది. ప్రధానమంత్రి మోడీ మే 2వ తేదీన వస్తున్నటువంటి సమయంలో ఈ గ్రామ సభలు నిర్వహించడం పట్ల కూడా ఆసక్తి ఉంది. ఒకవేళ ప్రజల్లో వ్యతిరేకత ఉంటే మోడీ వచ్చేటువంటి సందర్భంలో కూడా నిరసన తెలియజేసేటువంటి ప్రమాదం ఉంటుంది. అయినా కానీ ప్రభుత్వం ప్రజల పల్స్ తెలుసుకున్న తర్వాతనే ఆయా ప్రాంతాల్లో భూ సమీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొదటి విడతగా 4 గ్రామాలపైన ఫోకస్ పెట్టారు. మరొక 8 గ్రామాలపైన కూడా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా 11 నుంచి 15 గ్రామాల్లో భూ సమీకరణ జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.